రైట్ అండి, మనం లాస్ట్ సెషన్ లో లిక్విడేషన్ లో ఇంకొక 2 క్వశ్చన్స్ పెండింగ్ ఉంచాం నాన్న. సో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో రెండు డిస్కస్ చేస్తే కనుక మనకి లిక్విడేషన్ మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇలిస్ట్రేషన్ నెంబర్ 7. Illustration number 7. The following is the balance sheet of Confidence Builders as on 30th September 2016. So మనకు ఒక బ్యాలెన్స్ షీట్ ఇచ్చానా, షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్స్, 2 categories అండ్ డిబెంచర్స్, అలాగే మార్ట్గేజ్ లోన్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, క్రెడిటార్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఏరియర్స్, అసెస్మెంట్ కంక్లూడ్ ఇన్ July 2012, అసెస్మెంట్ ఫర్ ది ఇయర్ 14-15, అసెస్మెంట్ ఇయర్ 15-16 చాలా ఇచ్చానా. అలాగే అసెట్స్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, సన్రీ కరెంట్ అసెట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, డిబెంచర్స్ ఇష్యూ, ఎక్స్పెన్సెస్ నాట్ రిటర్న్ ఆఫ్. ఇది ఒక బ్యాలెన్స్ షీట్, రైట్. సో ఈ బ్యాలెన్స్ షీట్ తర్వాత మనకు ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. Mortgage loan was secured against land and building, so there is a asset specifically charged. Debentures were secured by floating charge on all assets. This is the routine point. The company was unable to meet the payments, and thereof the debenture holders appointed a receiver for the debenture holders. Appointed a receiver for the debenture holders. Brought the land and building to auction and realized 1,50,000. He took charge of sundry assets 2,40,000 and realized 2 lakh. Bank overdraft was secured by a provisions of guarantee of the 2 of the directors of the company, and the bank raising a demand, the directors paid off the due from their personal resources. Costs incurred by the receiver were 2,000 and the liquidator is 2,800. The receiver was not entitled to any remuneration, but the liquidator is received 3% fee on the value of assets realized by him. Preference shareholders had not been paid dividend for the period after 30th September 2014. So it is 30th September 2016. So 14 అయిపోయిందంట, తర్వాత నుంచి పే చేయాలంట, అంటే 15, 16 2 years పే చేయాలి. And interest for the last half year was due to the debenture holders. Interest was due to the debenture holders. Rest of the assets were realized at 1 lakh. So debentures లో last 6 months interest కూడా outstanding ఉందంట, అది కూడా పే చేయాలి. Prepare the accounts to be submitted by the receiver and liquidator. సో ఇప్పుడు మన క్వశ్చన్ లోనన్నా ఇప్పుడు దాకా మనకి ఒక కంపెనీ లిక్విడేట్ అయ్యేటప్పుడు ఒక పర్సన్ గురించి మనం మాట్లాడడం, ఇది లిక్విడేటర్. సమ్ టైమ్స్ డిబెంచర్ హోల్డర్స్ వాళ్ళ సెటిల్మెంట్ కోసం ఒక పర్సన్ అపాయింట్ చేయొచ్చు అని మనం ఆల్రెడీ ఇంతకు ముందు థియరీలో డిస్కస్ చేద్దాం. ఆ పర్సన్ ని రిసీవర్ అంటారని ఈవెన్ డిబెంచర్స్ చాప్టర్ లో కూడా డిస్కస్ చేసాం, గ్రూప్ 1 అడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్. సో మరి ఇప్పుడు ఈ రిసీవర్ అనే పర్సన్ ఉంటాడు. ఈ రిసీవర్ డిబెంచర్ హోల్డర్ సెటిల్మెంట్ వరకు వాడు జాగ్రత్త తీసుకుంటాడు. ఆ తర్వాత నుంచి మొత్తం ప్రొసీడింగ్స్ లిక్విడేటర్ కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. సో లిక్విడేటర్ మైనింగ్ సెటిల్మెంట్ చేస్తాడు. సో ఎవరు ఏ సెటిల్మెంట్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ మనకి దీనిలో ఇచ్చాడు. అంటే ఈసారి మన స్టేట్మెంట్ ని మొత్తం అంతా ఒకటే స్టేట్మెంట్ కాకుండా 2 parts కింద తయారు చేయాలి. ఒకటి రిసీవర్ కి సంబంధించిన స్టేట్మెంట్, రెండోది లిక్విడేటర్ సంబంధించిన స్టేట్మెంట్. రిసీవర్ ఏ అసెట్స్ రిలీజ్ చేశాడు, ఎన్ని సెటిల్మెంట్ చేశాడు రిసీవర్ స్టేట్మెంట్ లో చూపించాలి. లిక్విడేటర్ ఏ అసెట్ రిలీజ్ చేశాడు, లిక్విడేటర్ ఏ సెటిల్మెంట్ చేశాడు, లిక్విడేటర్ స్టేట్మెంట్ లో ప్రజెంట్ చేయాలి. ఇదేనా కాన్సెప్ట్. సో క్వశ్చన్ ఒకసారి ఫాస్ట్ గా చదవండి, ఎవరికైనా క్వశ్చన్ లో డౌట్ ఉంటే అడగండి, లేకపోతే మనం సాల్వ్ చేద్దాం. Right. So 2 statements start చేస్తాను. First one is receiver statement. The next one is liquidator statement. Receivers receipts and payments account, receiver statement of account అలాగైనా రాయొచ్చు. రెండోది liquidators statement of account. ఫస్ట్ రిసీవర్ ఏం చేశాడో జాగ్రత్తగా పారాగ్రాఫ్ నుంచి అబ్జర్వ్ చేయండి. ద మార్ట్గేజ్ వాజ్ సెక్యూర్డ్ అగైన్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్. సో సెక్యూరిటీ ఉంది అన్నాడు.
Debentures are secured by the floating charge on all assets. The company was unable to meet the payments, and therefore the debenture holders appointed a receiver for the debentures. Debenture holders brought the land and building to auction. So debenture holders ante evaru వాళ్ళు receiver realized 1,50,000. So to ల్యాండ్ అండ్ బిల్డింగ్ అయితే ఈ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ని మార్టిగేజ్ చేశాడు కదా మరి. సో ల్యాండ్ అండ్ బిల్డింగ్ ని మార్టిగేజ్ చేశాడు. సో కాబట్టి సో మార్టిగేజ్ అన్నప్పుడు మనం ఇక్కడ ఏమని రాసుకోవాలని చెప్పుకున్నాం, సర్ప్లస్. సర్ప్లస్. సో బ్రాకెట్ లో asset realized is 1,50,000. Land and building asset realized is 1,50,000. And what is the liability of the bank overdraft? Sorry, mortgage loan. 80,000 minus 80,000. So 1,50,000 minus 80,000, that is 70,000. So assets specifically pledged unte kanaka asset relation lo nunchi లైబిలిటీని సెటిల్ చేసి సర్ప్లస్ రాయాలి మనం నేర్చుకున్న పాయింట్ నా. ఇది రిసీవర్ చేశాడు కాబట్టి రిసీవర్ స్టేట్మెంట్ లో ప్రజెంట్ చేస్తున్నాం. ఇంకా రిసీవర్ ఏం చేశాడు, he also took the charge of sundry assets value of 2,40,000 and realized 2 lakhs. sundry assets. సో అదర్ అసెట్స్ నుంచి రియలైజ్ చేశాడన్న 2 lakhs. The bank overdraft was secured by the personal guarantee of the directors. And directors guarantee ఉంటే అది వాళ్ళు పే చేస్తారంట. డైరెక్టర్స్ గ్యారంటీ ఉంటే వాళ్ళు పే చేస్తారంట. మరి కంపెనీ ఎవరికి పే చేయాలి, అప్పుడు డైరెక్టర్స్ కి పే చేయాలి. మరి డైరెక్టర్ అనేవాడు ఏమన్నా మనకి ఏమన్నా సెక్యూర్డ్ అంటే ఎస్ఎస్ ఫిజికల్లీ ప్లెడ్జ్డా ఏం కాదు కదా, హీ విల్ బి అన్ అన్సెక్యూర్డ్ క్రెడిటర్. సో దాని గురించి తర్వాత అంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఇస్ అన్ అన్సెక్యూర్డ్ క్రెడిటర్, ఇట్ విల్ బి డిస్కస్ లేటర్. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నాను, ద కాస్ట్ ఇంకర్డ్ బై ది రిసీవ్డ్ ఇస్ 2,000 ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో బై ఎక్స్పెన్సెస్ 2,000. Receiver expense is 2,000. Receiver is not entitled to any remuneration. Very good. Liquidated remuneration in the back end. Preference shareholders have not been paid dividends. So preference shareholder settlement back end. Receiver యొక్క object to debenture holder settlement. So debenture settlement అంటే till the debentures ఎవరు ఉంటారు, పేమెంట్ లో సీక్వెన్స్ లో ఎవరు ఉండాలి, ఈవెన్ ప్రిఫరెన్స్ క్రెడిటార్స్ కూడా పే చేశాకే డిబెంచర్ హోల్డర్స్ కి వెళ్ళాలి. అంతేగాని వచ్చాయి కదా అని డబ్బులు రిసీవర్ తీసుకెళ్ళి మొత్తం డిబెంచర్ హోల్డర్ సెటిల్ చేసేయగలరా, చేయకూడదు. ఎందుకంటే యాజ్ పర్ ద సీక్వెన్స్ ఫస్ట్ మనం ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్ కి పే చేయాలి. సో కాబట్టి సో మనం ఫస్ట్ ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్ ని ఐడెంటిఫై చేయాలి. సార్ క్వశ్చన్ లో ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్ లేవు కదా, సో మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనం వెరిఫై చేసుకోవాలి. ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీస్ అసలు ఏమేమి ఉన్నాయి, షేర్ క్యాపిటల్, ఈక్విటీ, ప్రిఫరెన్స్, డిబెంచర్స్ పక్కన పెడితే మార్టిగేజ్ లోన్ అయిపోయింది, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అన్సెక్యూర్డ్, ట్రేడ్ క్రెడిటార్స్ కు ట్రేడ్ అన్సెక్యూర్డ్, మనకేం చెప్పలేదు. ఇన్కమ్ ట్యాక్స్ ఏరియాస్ అన్న, సో ఇన్కమ్ ట్యాక్స్ ఏరియాస్ ఇదే ఎనీ ట్యాక్స్ పేబుల్ టు ది గవర్నమెంట్ ఇదే ప్రిఫరెన్షియల్ క్రెడిటార్. సో అయితే ఇన్ఫర్మేషన్ బ్రాకెట్ లో అసెస్మెంట్ కన్క్లూడెడ్ ఇన్ జూలై 2012. సో మనం నేర్చుకున్న పాయింట్ ఏంటి, విత్ ఇన్ ది 12 months డేట్ ఆఫ్ లిక్విడేషన్, విత్ ఇన్ 12 months, బిఫోర్ 12 months అరైజ్ అయిన లైబిలిటీస్ మనం కన్సిడర్ చేయాలి ఫర్ ది ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్ పర్పస్. సో అయితే దీనిలో మన బ్యాలెన్స్ షీట్ 30 September, సో లైబిలిటీ అరైజ్ అయింది, కన్క్లూడ్ అయింది జూలై, అంటే విత్ ఇన్ ది 12 months. సో విత్ ఇన్ ది 12 months కాబట్టి ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ ఇన్కమ్ ట్యాక్స్ ఏరియాస్. సార్ మరి అసెస్మెంట్ 14, 15 and 15, 16 years కదా, పాత సంవత్సరం అసెస్మెంట్స్ కదా. అసెస్మెంట్ ఎప్పుడంటే మ్యాటర్ కదా, అసెస్మెంట్ ఏ ఇయర్ లో కాన్సెప్ట్ కాదు, అది ఎప్పుడు ఫైనలైజ్ అయింది. సో లైబిలిటీ ఫైనలైజ్ అయింది జూలై 2012, అసెస్మెంట్ కన్క్లూడ్ అయింది జూలై 2012, అంటే నా లైబిలిటీ అప్పుడు అరైజ్ అయింది. సో లైబిలిటీ అరైజ్ అయింది విత్ ఇన్ ది 12 months కాబట్టి ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ ప్రిఫరెన్షియల్ క్రెడిటార్. సో ఎంత అంటే అమౌంట్ 26,000. సో నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్ అయితే ఇన్ఫర్మేషన్ లో ఏమీ లేదు. మనం చేయాల్సింది ఇంకెవరినన్నా, డిబెంచర్ హోల్డర్స్, ఎందుకంటే రిసీవర్ ఇస్ అపాయింటెడ్ ఫర్ ది సెటిల్మెంట్ టు డిబెంచర్ హోల్డర్స్. సో డిబెంచర్ హోల్డర్స్ కి ఎంత ఇవ్వాలంటే లైబిలిటీ యాజ్ గివెన్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్, దట్ ఈస్ 1,50,000 ప్లస్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి. బట్ బ్యాలెన్స్ షీట్ లో ఇంట్రెస్ట్ ఏది లైబిలిటీ ఉన్నట్టు చెప్పట్లేదు, బట్ కానీ మనకి క్లియర్ గా లాస్ట్ లో ఒక పాయింట్ చెప్పాడు, ఇంట్రెస్ట్ ఫర్ ది లాస్ట్ హాఫ్ ఇయర్ వాజ్ డ్యూ టు ది డిబెంచర్ హోల్డర్స్ అని, రైట్. లాస్ట్ హాఫ్ ఇయర్ డ్యూ ఉందన్నానా, అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సో 1,50,000 ఇంటూ 13% ఇంట్రెస్ట్ ఇంటూ 6/12. సో క్యాలిక్యులేట్ చేసుకుంటే
1 second. 1,50,000 into 13% into 6 by 12. 9,750 is the interest. So 1,50,000 liability plus 9,750. Total 1,59,750 is the liability payable to debenture holders. So మొత్తం డబ్బులు సరిపోయా, మరి రిసీవర్ దగ్గర ఉన్న డబ్బులు సరిపోతాయా? సో ఎస్, 2,70,000 క్యాష్ ఉంది, దానిలో 2,000 ఎక్స్పెన్సెస్ మైనస్ చేస్తే 26,000, ప్రిఫరెన్స్ సెక్రటరీ మైనస్ చేస్తే 159,750 కూడా మైనస్, ఇంకా డబ్బులు మిగిలిపోయినా. మరి రిసీవర్ దగ్గర మిగిలిపోయిన డబ్బులు ఎవరికి ఇవ్వాలి అంటే కనుక, రిసీవర్ దగ్గర మిగిలినటువంటి డబ్బుల్ని మనం ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలన్నా, లిక్విడేటర్ కి హ్యాండ్ ఓవర్ చేయాలి. రిసీవర్ దగ్గర మిగిలిపోయిన డబ్బులు ఎంత? 82,250 ఈస్ హ్యాండ్ ఓవర్ టు లిక్విడేటర్. సో మరి ఇవి తీసుకుని, సో వీడికి ఎక్కడి నుంచి అయితే రిసీవర్ నుంచి డబ్బులు వచ్చాయో ఆ డబ్బులు తీసుకుని 82,250 లిక్విడేటర్ హ్యాండ్ ఓవర్ చేసుకుని, ఇక్కడ నుంచి రిమైనింగ్ సెటిల్మెంట్ అంతా కూడా లిక్విడేటర్ చేస్తాడు. అంటే సింపుల్ గా మనం ఒక స్టేట్మెంట్ ని 2 పార్ట్స్ చేసాం. అప్ టు డిబెంచర్ హోల్డర్స్ ఒక పార్ట్, ఆఫ్టర్ డిబెంచర్ హోల్డర్స్ ఒక పార్ట్. రైట్, సేమ్ క్వశ్చన్, రెగ్యులర్ క్వశ్చన్, బట్ 2 parts of the statement. రైట్. సో రిసీవర్ నుంచి వచ్చిన డబ్బులు 82,250. ఇది కాకుండా డిబెంచర్ హోల్డర్ లిక్విడేటర్ ఏమైనా చేశాడా అంటే, సో మన దగ్గర ఉన్న అసెట్స్ లో ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఆల్రెడీ అయిపోయింది. అలాగే అదర్ అసెట్స్, సన్రీ అసెట్స్ కూడా కొన్ని రియలైజ్ అయిపోయినాయి. ఇంకేమైనా మిగిలాయా అంటే కనుక ఒక పాయింట్ చెప్పాను క్లియర్ గా. టుక్ చార్జ్ ఆఫ్ సన్రీ అసెట్ 2,40,000, రియలైజ్ 2 lakhs అని చెప్పాడు, అది అయిపోయింది. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ is related to directors. Receiver is not entitled to remuneration. Liquidator is entitled to 3% fees on assets realized by him అన్నాడు. So what are all the assets realized by him? అంటే లాస్ట్ లో లైన్, రెస్ట్ ఆఫ్ ది అసెట్స్ రియలైజ్ ఎట్ 1 lakh. సో మరి రెస్ట్ ఆఫ్ ది అసెట్స్ అనేది ఎవరు రియలైజ్ చేస్తుండే అవకాశం ఉంది? లిక్విడేటర్. సో అసెట్స్ రియలైజ్డ్ 1 lakh. సో 1 lakh రియలైజ్ చేశాడు కాబట్టి ఇప్పుడు కమిషన్ దీని మీద అన్నిటి మీద ఇవ్వాలంటే నో, ద కమిషన్ విల్ బి పెయిడ్ ఓన్లీ టు ది అసెట్స్ రియలైజ్డ్ బై హిమ్ అన్నాడు. అంటే లిక్విడేటర్ రిలీజ్ చేసే 1 lakh మీద కమిషన్ ఇవ్వాలని, ఎక్స్పెన్సెస్ పే చేయాలి, మిగతా అన్ని కూడా చెక్ చేద్దాం. సో దానికన్నా ముందు ఇవి 2 అసెట్స్ మనకి రిలీజ్ అయ్యింది. లైబిలిటీస్ లో పెండింగ్ ఏమున్నాయి చెక్ చేసుకుంటే, ఇన్కమ్ ట్యాక్స్ వేసి క్రెడిటార్స్ ఫర్ ట్రేడ్ మిగిలింది, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ మిగిలింది, మార్టిగేజ్ లోన్ సెటిల్ అయిపోయింది, నెక్స్ట్ ఈక్విటీ షేర్ హోల్డర్స్, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ మిగిలిన, ఇవి మనం పే చేయాల్సిన లైబిలిటీస్. అయితే మనకంటే ఒక సీక్వెన్స్ ఉంటుంది కదా. సో సీక్వెన్స్ లో ఫస్ట్ పేమెంట్ ఎవరికి చేయాలన్నా, లీగల్ చార్జెస్, నెక్స్ట్ లిక్విడేటర్ ఎక్స్పెన్సెస్, నెక్స్ట్ liquidator remuneration. After these 2 remaining settlements will be done. So first liquidation expenses సంబంధించి తీసుకుంటే 2,800 liquidator remuneration expenses ఉన్నాయన్న. ఆ తర్వాత remuneration చెప్పాడు, remuneration 3% on the fee అన్నాడు. సో 3% fee on the assets realized. సో 1 lakh into 3%, that is 3,000. ఇవి 2 ఇచ్చాను. ఇవి కాకుండా నెక్స్ట్ ఇంకా అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్ కి పేమెంట్ ఎవరు చేస్తారు? లిక్విడేటర్ చేస్తాడు. ఎవరెవరు అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్ ఉన్నారంటే మన దగ్గర పెండింగ్ ఉన్న లైబిలిటీస్ లో బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ టేకెన్ ఓవర్ బై ది డైరెక్టర్స్. సో యూ కెన్ సే ఇట్ ఈస్ ఎ డైరెక్టర్స్ లోన్. సో బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఉంది కదా, సో బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఇట్ విల్ బి పెయిడ్ బై ది డైరెక్టర్స్. మధ్య చెప్పే పాయింట్, ద బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ వాస్ సెక్యూర్డ్ బై ది పర్సనల్ గ్యారంటీ ఆఫ్ ది 2 of the directors of the company. The bank raising a demand, the directors paid off the due and their personal resources. సో వాళ్ళ పర్సనల్ రిసోర్స్ నుంచి పే చేసినప్పుడు మరి కంపెనీ ఎవరికి పే చేయాలి? డైరెక్టర్స్ కి పే చేయాలి. సో డైరెక్టర్ లోన్ రెఫర్స్ టు బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. సో బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్ ఈస్ 30,000. నెక్స్ట్ క్రెడిటార్స్. సో బ్యాలెన్స్ షీట్ లో ఉన్న క్రెడిటార్స్ ఫర్ ట్రేడ్ ఈస్ 32,000. సో ఈ 2 కూడా నన్న అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్. సో అవసరం టోటల్ అవుట్ కాలంలో వేస్తా. సో నెక్స్ట్ ఇంకా మిగిలింది బై ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, బై ఈక్విటీ షేర్ హోల్డర్స్. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ సంబంధించి సెటిల్మెంట్ లో చూసుకుంటే నా దగ్గర, సో ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అమౌంట్ ఎంత పే చేయాలి, నా దగ్గర అసలు డబ్బులు ఎంత ఉన్నాయి ముందు చెక్ చేసుకోవాలి. సో 1,82,250 మనీ ఉంది నా దగ్గర. 1,82,250 మనీ ఉంది. దానిలో నుంచి మైనస్ 2,800 ఎక్స్పెన్సెస్, మైనస్ 3,000 రెమ్యూనరేషన్, మైనస్ 62,000 unsecured. The total amount remaining is 1,14,450. సో 1,14,450 లో నుంచి మనం ఎవరికి పే చేయాలి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి పే చేయాలి. సో నా బ్యాలెన్స్ షీట్ లో ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఫుల్లీ పేడా పార్ట్లీ పేడా అంటే దే ఆర్ ఫుల్లీ పేడ్. ఇష్యూడ్ 11% ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ 10 ఈచ్. ఈక్విటీ షేర్స్ అయితే కనుక ఒకటి ఫుల్లీ పేడ్, ఒకటి పార్ట్లీ పేడ్. సో ఇప్పుడు మనం ఫుల్లీ పేడ్ ఈ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఉన్నారు కాబట్టి వాడికి పే చేసేద్దాం. సో 1 lakh
వాడి దగ్గర నుంచి ఇష్యూ చేసుకోవాల్సింది ఏమీ లేదు. ప్లస్ దీంతో పాటు వాడికి డివిడెండ్ సో లాస్ట్ 2 years నుంచి ఫ్రమ్ ది సెప్టెంబర్ 2014 ఆన్వర్డ్స్ డివిడెండ్ పే చేయలేదని చాలా క్లియర్ చెప్తున్నాడు. ఈ షేర్స్ కూడానేమో క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్. సో కాబట్టి మనం వాటి మీద ఏం పే చేయాలి, డివిడెండ్ పే చేయాలి. సో 1 lakh మీద డివిడెండ్ 11% into 2 years. That is 22,000 total. 1,22,000 is a liability payable to preference share holders. సార్ అయితే మన దగ్గర మిగిలిన డబ్బులు 1,14,000 సంథింగ్ చూసాం, అప్పుడే 1,22,000 పేమెంట్ చేస్తాం అంటే మనకు సరిపోలే. మరి ఈ డబ్బులు సరిపోయినప్పుడు సెటిల్మెంట్ కోసం ఎవరు డబ్బులు తీసుకొస్తారు నాన్న మనకి, ఈక్విటీ షేర్ హోల్డర్. ఈ ఈక్విటీ షేర్ హోల్డర్ సంబంధించిన సెటిల్మెంట్ మనం ఇంకొక వర్కింగ్ నోట్ ద్వారా ప్రతిసారి ప్రజెంట్ చేస్తున్నాం కదా. సో ఆ వర్కింగ్ నోట్ తయారు చేద్దాం. దట్ ఇస్ కాల్డ్ సెటిల్మెంట్ టు ఈక్విటీ shareholders. So balance available is, so now the balance available is negative balance. It's not a positive balance, right? So observe just, so yellow is negative balance 1,82,250 minus 5,800 62,000 1,22,000. 7,550 is a negative balance. It's a deficit, it's not a surplus. నెగటివ్. ఇది కాకుండా మనకి సీక్వెన్స్ లో మనం వెళ్తే గుర్తుంటే ఒక ప్రొసీజర్ చెప్పుకున్నాం, అస్యూమింగ్ కాల్స్ మేడ్, అందరినీ ఈక్వలైజ్ చేయడం కోసం. సో ఇక్కడ ఎవరి దగ్గర నుంచి డబ్బులు రావాలి, 5,000 కేటగిరీ ఆఫ్ షేర్స్ హోల్డ్ చేస్తున్న షేర్ హోల్డర్ దగ్గర నుంచి 7.5 పేడప్ అయింది అంటే 2.5 రిసీవ్ చేసుకోవాలి. సో 5,000 into 2.5, so that is 12,500 పాజిటివ్ నెంబర్. టోటల్ గా నాకు సర్ప్లస్ వీటి దగ్గర రిసీవ్ చేసుకోగా మిగిలే సర్ప్లస్ 7,550 మైనస్ అయిపోతే 4,950 మిగులుతుంది. ఈ 4,950 ఎంతమంది షేర్ చేసుకోవాలి, అందరూ షేర్ హోల్డర్స్ షేర్ చేసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని అంటే కనుక ఒకటి 10 ఇంకోటి 5, టోటల్ 15,000 షేర్స్. పెర్ షేర్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే 4,950 by 15,000 షేర్, దట్ ఈక్వల్స్ టు 0.33 per షేర్ సెటిల్మెంట్. సో సెటిల్మెంట్ లో ఇప్పుడు 10,000 షేర్స్ హోల్డింగ్ షేర్ హోల్డర్. సో 10,000 షేర్స్ హోల్డింగ్ షేర్ హోల్డర్ కి తీసుకోలేము, వాడి దగ్గర నుంచి ఏం తీసుకోలేము, ఎందుకంటే వాడు ఫుల్లీ పేడప్ షేర్. ఫుల్లీ పేడప్ ఆల్రెడీ 10 రూపాయలు ఇచ్చాడు, మనం ఇవ్వాల్సింది 0.33 ఇవ్వాలి. సో కాబట్టి సో 10,000 ఇంటూ మనం పే చేయాల్సింది 0.33, రిసీవ్ చేసుకునేది ఏమీ లేదు. సో తిరిగి నేను పే చేయాలి. సో ఇంటూ 10,000, దట్ ఈస్ 3,300 పే చేయాలి. అంటే 4,950లో 3,300 అడి పే చేయాలి. మరి మిగిలింది ఎవరు తెస్తారు సార్, మిగిలిన ఇంకో పర్సన్ తీసుకొస్తాను. ఎవరు వాడు, రిమైనింగ్ షేర్ హోల్డింగ్ షేర్ హోల్డర్. 5,000 షేర్స్ హోల్డింగ్ షేర్ హోల్డర్. సో వీడు 5,000 షేర్స్ లో 0.33 మనం పే చేయాలి. వాడి దగ్గర నుంచి మనకి ఎంత వస్తుంది అన్న, 2.5 వస్తుంది. సో 2.5 minus 0.33 into 5,000, that is 4,125. It is negative. So అర్థం 4,125. Sir, 10,850 sir. Mistaken అన్న. Yes sir, 10,050. 2.5 minus 0.33 కదా, 2.17 into 5,000. Okay, 10,850, right. Calculation mistake. 10,850 నెగిటివ్. సో 10,850 వీడు తీసుకొస్తే దానిలో నుంచి డెఫిసిట్ పే చేసి రిమైనింగ్ అమౌంట్ 3,300 వీడికి పే చేస్తే అప్పుడు మనకి సెటిల్మెంట్ అనేది సరిపోతుంది అని చెప్తున్నాను. సో తీసుకుంటాను. 2 ఈక్విటీ షేర్ హోల్డర్స్, సెటిల్మెంట్ ఇస్ 10,850. రిసీట్ ఫ్రమ్ ది 5,000 షేర్ హోల్డర్ బై ఈక్విటీ షేర్ హోల్డర్, పేమెంట్ టు ది 10,000 షేర్ హోల్డర్, దట్ ఈస్ 3,300. సో ఆటోమేటిక్గా ది అకౌంట్ విల్ బి క్లోజ్డ్. చెక్ చేయండి. 1 lakh plus 82,250 plus 10,850. The total is 1,93,100 minus, so అన్ని సీక్రెట్ చేసుకుంటే 5,800 for expenses and remuneration, 62,000 for the preferential creditor, 122 for preference shareholders, 3,300 for equity share. The total becomes 0, right? So this is the
ప్రొసీజర్ టు క్యాలిక్యులేట్ ది సెటిల్మెంట్. సో నోట్ చేసుకున్నాం తొందరగా. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి సెటిల్మెంట్ లో. గంగాధర్ అర్థమైందే సమ్ము? ఎస్ సార్. సో అయితే గంగాధర్ చెప్పే ఇన్కమ్ ట్యాక్స్ ఏరియాస్ ని అబ్జర్వ్ చేయి. ఇన్కమ్ ట్యాక్స్ ఏరియాస్ లో అసెస్మెంట్ ఇయర్ 14-15, అసెస్మెంట్ ఇయర్ 15-16 ఇచ్చారు వాడు. ఎస్ సార్ ఇచ్చారు. అసెస్మెంట్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ డిఫరెన్స్ ఐడియా ఉంది కదా. ఎస్ సార్. అంటే ఇవి వాడిచ్చిన 2 years స్టేట్మెంట్స్ కూడా 30 September 2016 కి 1 year బ్యాక్ కదా, ఇంకా ముందువి కదా, 1 year కన్నా ముందువి, 12 months కన్నా ముందువి. ఎస్ సార్. మరి కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఏరియాస్ అనేవి మనం ఎందుకు ఏరియాస్ కింద తీసుకున్నాం, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కింద తీసుకున్నాం, సారీ ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్ కింద ఎందుకు తీసుకున్నాం అంటే ఆ 12 months లో 12 months లో ఇంకా అయింది సార్. 12 months లో ఇంకా ఎక్కడ అయింది? జరిగిన అసెస్మెంట్ ఇయర్స్ అన్ని కూడా పార్టీ కదా. 14-15 and 15-16 అంటే 1 year బిఫోర్. ఎస్ సార్. మరి ఎందుకు తీసుకున్నాం ప్రిఫరెన్షియల్ క్రెడిటార్ కింద? దాని పైన ఇంకో సెంటెన్స్ ఉంది, అబ్జర్వ్ చేయి. అసెస్మెంట్ కన్క్లూడెడ్ ఇన్ జూలై. అసెస్మెంట్ కన్క్లూడెడ్ ఇన్ జూలై 2012 అన్నాడు ఎస్ సార్. కదా. మరి అసెస్మెంట్ కన్క్లూడ్ ఇన్ జూలై 2012 అంట. అదే మరి క్వశ్చన్ లో అక్కడ ఉన్నటువంటి మిస్టేక్. ఇది 2012 కాదు, 2016. ఓకేనా. సో టెక్స్ట్ బుక్ లో ఉన్న 2012 కదా, ఏంటిది 2016. అది ఇయర్ లో అనుకున్నాం కాబట్టి వాటిలో మనం ఎలా తీసుకున్నాం? ప్రిఫరెన్షియల్ క్రెడిటార్. విత్ ఇన్ ఇప్పుడు జూలై 2016 అంటే 30 September కన్నా ఎప్పటి వరకు అయింది అది? విత్ ఇన్ 12 months లో. విత్ ఇన్ 12 months. అంటే అసెస్మెంట్ ఎప్పుడు కంప్లీట్ అయిందో అప్పుడు లైబిలిటీ అరైజ్ అవుతుంది. అసెస్మెంట్ కన్క్లూడ్ అయినప్పుడు లైబిలిటీ అరైజ్ అవుతుంది. సో దానికి ఎప్పుడు ఏ ఇయర్ కి అయినా ట్యాక్స్ పే చేయాల్సి ఉండొచ్చు, కానీ అసెస్మెంట్ అనేది ఎవరు కంక్లూడ్ చేస్తారు? అసెసింగ్ ఆఫీసర్ కంక్లూడ్ చేస్తారు కదా. అసెసింగ్ ఆఫీసర్ కంక్లూడ్ చేసిన డేట్ విత్ ఇన్ 12 months లో ఉంది. సో దట్ ఈస్ ద లైబిలిటీ అరైజెస్ విత్ ఇన్ 12 months. అందుకని మనం దాన్ని ఎలా కన్సిడర్ చేస్తాం? ప్రిఫరెన్షియల్ క్రెడిటార్. అర్థమైందా? ఎస్ సార్. డేట్ మార్చు, అందుకే అడిగాను. టెక్స్ట్ బుక్ లో మిస్టేక్స్ ఉన్నాయి, ఒకవేళ అప్డేట్ డేట్ ఉంటే ప్రాబ్లం లేదు, ఒకవేళ లేకపోతే మార్చుకోండి. అసెస్మెంట్ కన్క్లూడ్ ఇన్ ది ఇయర్ 2016. రైట్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ ఇలిస్ట్రేషన్, అలాగే లాస్ట్ కాన్సెప్ట్ ఇన్ లిక్విడేషన్. ద కాన్సెప్ట్ నేమ్ is B list contributories. సో B list contributories ఈ కాన్సెప్ట్ అనేది రిలేటెడ్ క్వశ్చన్ అన్న ఇలిస్ట్రేషన్ నెంబర్ 8. సో కాన్సన్ట్రేట్ చేయాలి జాగ్రత్తగా. థియరీని అప్లికేషన్ మళ్ళీ మనం సమ్ కూడా చేస్తాం. సో బట్ థియరీ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఫస్ట్. సో ఎవరు సార్ బి లిస్ట్ కాంట్రిబ్యూటరీస్ అంటే ఎవరు? హూ ఆర్ ది బి లిస్ట్? అసలు బి లిస్ట్ ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, వాట్ ఈస్ అంటే కాంట్రిబ్యూటరీ? శశాంక్, కాంట్రిబ్యూటరీ అంటే ఎవరు? లా చదువుతున్నావు కదా కంపెనీలో. సార్ కాంట్రిబ్యూటరీ అంటే ఎవరు? సార్ జనరల్ మీనింగ్ ఏంటి కాంట్రిబ్యూటరీ అంటే? దేనికైనా కంట్రిబ్యూట్ చేసేవాడు సార్. రైట్. మన కంపెనీకి కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఎవరు?
ఈక్విటీ షేర్ హోల్డర్స్, ప్రిఫరెన్స్ షేర్ They హోల్డర్స్. are called the contributors. Contributors are called member. Equity shares are called members, members, shareholders, contributors ఇలా అంటాం. ఎస్ సార్. ఓకేనా? రైట్. బి లిస్ట్ అన్నారు. సో బి లిస్ట్ అంటే ఏంటి ఇప్పుడు మనం మాట్లాడాలంటే షేర్ హోల్డర్స్ గురించి మనం మాట్లాడతాం. ఓకేనా? రైట్. బి లిస్ట్ ఆర్ దోస్ షేర్ హోల్డర్స్ who had transferred partly paid shares within 1 year prior to the date of winding up. ఎవరైనా బి లిస్ట్ అంటే those shareholders who had transferred partly paid shares. జాగ్రత్తగా అర్థం చేయాలి. partly paid, not fully paid. partly paid shares within 1 year prior to the date of winding up. సో కంపెనీ వైండ్ అప్ కన్నా ముందు విత్ ఇన్ 1 year, విత్ ఇన్ 12 months లోపు పార్ట్లీ పెయిడ్ షేర్స్ ఏమైనా కనుక ట్రాన్స్ఫర్ చేసిన షేర్ హోల్డర్ ఉంటే, అంటే అమ్ముతూ ఉంటాం కదా జనరల్ గా షేర్స్ అనేవి ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి త్రూ సేల్ ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాయి. రైట్ అన్న. సో నేను ఒక షేర్ హోల్డర్ ని, ఏ అనే ఒక నా పేరు సుమన్, నేను ఒక షేర్ హోల్డర్ కంపెనీలో. సో వైండింగ్ అప్ కి 1 year బిఫోర్ నేను శశాంక్ కి సేల్ చేసేసాను నా షేర్స్ ని. ఓకేనా శశాంక్? ఎస్ సార్. ఇప్పుడు చెప్పు శశాంక్, నువ్వెవరు నేనెవరు? మీరు నాకు సేల్ చేశారా సార్? అవును. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వెవరు నేనెవరు? శశాంక్ మళ్ళీ చెప్పనా? ఎస్ సార్. ఏం లేదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇయర్, రైట్, వైండింగ్ అప్ ఇయర్ 2020 ఎస్ సార్. మార్చ్ ఎండింగ్ లో మనం వైండ్ అప్ చేస్తాం కంపెనీ. ఎస్ సార్. అయితే విత్ ఇన్ 1 year లో, అంటే లైక్ డిసెంబర్ 2019 లో నేను నీకు షేర్స్, నా దగ్గర ఉన్న షేర్స్, కంపెనీ షేర్స్ నీకు సేల్ చేస్తాను. ఎస్ సార్. సో ఇప్పుడు నువ్వు షేర్ హోల్డర్ అయిపోయావు. ఎస్ సార్. నేను కాదుగా. మీరు కాదు సార్. ఇప్పుడు క్వశ్చన్ అదే, ఇప్పుడు నువ్వెవరు నేనెవరు అని కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ అడుగుతున్నాను నేను ఇక్కడ. నేను కంపెనీకి లైబిలిటీ సార్. నువ్వు కంపెనీకి లైబిలిటీ బికాస్ యు ఆర్ ది ఓనర్. ఓనర్. ఎస్ సార్. ఎందుకంటే నువ్వు ఇప్పుడు పార్ట్లీ పెయిడ్ షేర్ అమ్మ, అంటే నేను 10 రూపాయల షేర్ లో కంపెనీ ఇప్పుడు దాకా 8 రూపాయలే పిలిచింది, 2 రూపాయలు పిలవలేదు. నేను 8 రూపాయల షేర్ నీకు అమ్మాను. ఎస్ సార్. ఇప్పుడు 31st March కి కంపెనీ వైండ్ అప్ అయిపోయింది. సార్. 2 రూపీస్ ఉన్నాయి కంపెనీకి రావాల్సిన డబ్బులు ఇంకా. సార్. ఆ 2 రూపీస్ కంపెనీ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు దాకా చాలా సమస్య చేసాం, అవునా కదా? సార్ చేసాం. సెటిల్మెంట్ చూసినప్పుడు కొంతమంది దగ్గర నుంచి అడిగి తీసుకుంటుందా లేదా డబ్బులు? ఎస్ సార్. అప్పుడు అడిగే సిచ్యువేషన్ వచ్చింది, డబ్బులు కావాలి, నిన్ను అడుగుతుంది. ఓకేనా? కంపెనీ నిన్ను అడుగుతుందా నన్ను అడుగుతుందా? ఫస్ట్ నన్ను అడుగుతుంది సార్. నిన్ను అడుగుతుంది నన్ను. ఓకేనా? సో ఎందుకంటే యు ఆర్ ది షేర్ హోల్డర్. కానీ ఒకవేళ నువ్వు పే చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నావు, నువ్వు ఇన్సాల్వెంట్ అయిపోయి ఉండొచ్చు. నువ్వు పే చేయలేనప్పుడు కంపెనీ ఈసారి ఇంకా ఆ డబ్బులు ఎవరిని అడగలేదా అంటే కంపెనీకి ఒక రైట్ ఇచ్చారన్నా, ఆ రైటే బి లిస్ట్ కాంట్రిబ్యూటరీ. ఒకవేళ వైండ్ అప్ అయిపోయినప్పుడు 2 రూపీస్ కంపెనీకి రావాలి, శశాంక్ అనే షేర్ హోల్డర్ నా లిస్ట్ లో ఉన్నాడు, అడిగితే శశాంక్ ఇస్ అన్ ఇన్సాల్వెంట్ పర్సన్, శశాంక్ పే చేయలేకపోతున్నాడు. అప్పుడు కంపెనీ ఎవరిని అడుగుతుంది? ముందు షేర్లు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళని అడుగుతుంది. ముందు షేర్లు ఎవరి దగ్గర ఉన్నాయంటే విత్ ఇన్ 1 year లో ఎవరైతే ట్రాన్స్ఫర్ చేశారో ఎవరినైనా సీక్వెన్స్ లో అడగచ్చు. ఆ పర్సన్స్ ఎవరైతే ట్రాన్స్ఫర్ జరిగిందో ఆ పర్సన్ ఏమనాలి? బి లిస్ట్ కాంట్రిబ్యూటరీ. ఓకేనా? అసలు నా జోలికి ఇది ఎప్పుడు వస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, నా జోలికి కంపెనీ ఎప్పుడు వస్తుంది? ముందున్న షేర్స్ హోల్డ్ చేసినోడు ఇన్సాల్వెంట్ అయిపోతే లేకపోతే కట్టలేని సిచ్యువేషన్. ఒరిజినల్ షేర్ హోల్డర్ ఏ లిస్ట్ అంటాం మిమ్మల్ని. సో మీరు కట్టలేకపోతే అప్పుడు మా దగ్గరకు వస్తుంది నా కంపెనీ. ఓకేనా? సార్. అదేంటిది అసలు నా తప్పేమైనా ఉందా దీనిలో? నేను ఏదో నార్మల్ గా సేల్ చేశాను, నువ్వు కొనుక్కున్నావు, కంపెనీ లిక్విడేట్ అయిపోతే నువ్వు రెస్పాన్సిబిలిటీ అవ్వాలి, కానీ రీజనబుల్ గా మాట్లాడుకుంటే నాకేమైనా సంబంధం ఉందా అసలు?
లేదు సార్. మరి షేర్స్ ఎందుకు అడుగుతా? కంపెనీకి ఆ పవర్ ఎందుకు ఇచ్చారు? అంటే ఇన్సాల్వెంట్ అయిపోయినప్పుడు కంపెనీ మిగతా షేర్ హోల్డర్స్ లాస్ అయిపోతారు. కాదు, ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ వైండ్ అప్ అయిపోతున్న విషయం నాకు తెలిసేమో ముందే. నేను కావాలని నీలాంటి ఇన్స్టాల్మెంట్ పర్సన్ నేను ఒకటే అనమాట. నువ్వు సార్. కట్టలేని వాడు అని తెలిసి కావాలని నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తాను నేను, కంపెనీని మోసం చేయడానికి. చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు సార్. చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ ఛాన్స్ ని ఎలిమినేట్ చేయడం కోసం కంపెనీ తీసుకునే వైజ్ స్టెప్ అది. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ లిక్విడేట్ అయిపోతుంది, నాకు తెలిసిపోయింది 6 months బిఫోరే. సమ్ ఇంటర్నల్ సోర్సెస్ నాకు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. సార్. అప్పుడు నేను ఏం చేశానంటే తెలివిగా, అమ్మో కంపెనీ నేను డబ్బులు అడుగుతుంది, నేను డబ్బులు ఇవ్వకూడదు, ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తుంటే, సరే డబ్బులు కట్టలేనోడికి ట్రాన్స్ఫర్ చేసేద్దాం షేర్ని, ఆడు నేను ఫ్రెండ్స్ అయి ఉంటే నేను ఫ్రెండ్ కింద చేసుకుని నేను మంచి ఫ్రెండ్స్ మన ఇద్దరం. సో నీ దగ్గర తీసుకొచ్చి నీ దగ్గర షేర్లు ట్రాన్స్ఫర్ చేస్తాను, కంపెనీ అడిగితే నువ్వు కట్టలేని పరిస్థితిలో ఉన్నావని చెప్పు, వచ్చి అడిగినా నువ్వేం ఇవ్వలేవు ఎలాగా, సో కాబట్టి మనం డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు అని ప్లాన్ చేస్తాం మన ఇద్దరం. ఈ ప్లాన్ తిప్పుకోవడానికి కంపెనీ ఉపయోగించే ఆప్షన్ ఏంటి? బీలిస్ట్ కంట్రిబ్యూటర్. అర్థమైందా? రైట్. ఇప్పుడు అయితే క్వశ్చన్ ఏంటంటే, ఈ సిచ్యువేషన్ అసలు ఎప్పుడు వస్తుంది? లిక్విడేషన్ అన్నప్పుడు సార్. లిక్విడేషన్ అయినప్పుడే. లిక్విడేషన్ లో ఎప్పుడు? లిక్విడేషన్ లో వైండింగ్ అప్ చేసినప్పుడు సార్. లిక్విడేషన్ వైండింగ్ అప్ లో కంపెనీ అసలు షేర్ హోల్డర్ దగ్గర నుంచి డబ్బులు ఎప్పుడు అడుగుతుందని అడుగుతున్నాను నేను. వాళ్ళ దగ్గర ఉన్న సర్ప్లస్ సరిపోకపోతే సార్, వాడి దగ్గర ఉన్నటువంటి అసెట్స్ రిలీజ్ చేసిన డబ్బులు అవుట్ సైడర్ కి పే చేయలేని సిచ్యువేషన్ లోనేగా. సెటిల్మెంట్ టు ది షేర్ హోల్డర్స్ విల్ బి మేడ్ ఆఫ్టర్ ది అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్. అంతే కదా? అంటే అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ అంటే అవుట్ సైడర్. డిబెంచర్ హోల్డర్, ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్, అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ ఇలా ఉంటే ఎవరు? అవుట్ సైడ్ లయబిలిటీ. అవుట్ సైడర్స్ కి పే చేయలేనప్పుడే కదా మన జోలికి వస్తుంది కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ సైడర్స్ అందరికి పే చేస్తుంది అనుకో, ఇంకా ఓనర్ కి డబ్బులు ఉంటే ఇస్తుంది, లేకపోతే లేదు. మరి ఇప్పుడు ఓనర్ దగ్గర నుంచి డబ్బులు ఎప్పుడు తీసుకుంటది? అవుట్ సైడ్ కంపెనీ అవుట్ సైడ్ పే చేయలేకపోతే. ఎందుకని అవుట్ సైడ్ పే చేయలేకపోతే అడుగుతుంది అంటే, యు ఆర్ అగ్రీడ్ ఫర్ ది 10 rupees షేర్. అంతే కదా? మనం 10 రూపాయల షేర్ కి అగ్రీ అయినప్పుడు, నువ్వు ఫ్యూచర్ లో ఎప్పుడైనా కంపెనీ పిలిస్తే నువ్వు డబ్బులు ఇవ్వాలన్నప్పుడు, అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? ఇచ్చేసేయాలి. కాబట్టి ఆ సిచ్యువేషన్ అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే, జాగ్రత్తగా అర్థం. నేను ఏం చెప్తున్నాను, నెక్స్ట్ పాయింట్ conditions. So you can say situation. So what are the conditions for the B-list contributory అని అడిగితే, వాటి థియరీ చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేయండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. లయబిలిటీ ఆఫ్ B-list contributories will crystallize ఓన్లీ. ఫస్ట్ పాయింట్, ఓన్లీ. ఎప్పుడు క్రిస్టలైజ్ అంటే ఎప్పుడు అది యాక్సెప్ట్ అవుతుంది, బి లిస్ట్ ని ఆడడానికి కంపెనీకి ఎప్పుడు ఆ పవర్ వస్తుంది అని మాట్లాడుకుంటే, వెన్ ది ఎగ్జిస్టింగ్ అసెట్స్ అవైలబుల్ విత్ ది లిక్విడేటర్, existing assets available with the liquidator are not sufficient to cover the outside liabilities. And existing assets available with the liquidator is not sufficient to cover the outside. బయట వాళ్ళకి పే చేయడానికి నా దగ్గర ఉన్నటువంటి అసెట్స్ నుంచి వచ్చిన రియలైజేషన్ సరిపోలేదు, మరి డబ్బులు కావాలి. అప్పుడు కంపెనీ ఎవరిని అడుగుతుంది? షేర్ హోల్డర్ దగ్గరికి వస్తుంది. షేర్ హోల్డర్ దగ్గర రాగానే ఫస్ట్ నన్ను అడిగేస్తుందా అంటే, లాస్ట్ 12 months లో ఉన్న ప్రతి ఒక్కరిని అడిగేస్తుందా అంటే, లేదు. ఆ లిస్ట్ లో అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎప్పుడు చేస్తుంది అంటే కనుక, సెకండ్ కండిషన్ అని చెప్తున్నా, జాగ్రత్తగా అర్థం. వెన్ ది ఎగ్జిస్టింగ్ shareholder fails to pay the amount due on the
shares to the liquidator. Akshajan, Yes, sir. కండిషన్స్ ఉండి అర్థమైనయా? Yes, sir. రైట్, రెండు కండిషన్స్ అబ్జర్వ్ చేయని ఏం చెప్తున్నాడు వాడు? ఏంటి ఆ రెండు కండిషన్స్? సింపుల్ గా మాట్లాడుకుంటే, నా దగ్గరికి ఎప్పుడు రావాలి కంపెనీ? బి లిస్ట్ అని కాంట్రిబ్యూటర్ దగ్గరికి కంపెనీ ఎప్పుడు రావాలి? Assets రియలైజ్ చేసినా ఇంకా అవుట్ సైడ్ లయబిలిటీస్ పే చేయలేకపోయాం. పే చేయలేకపోయింది కంపెనీ. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ పే చేయలేదు కాబట్టి బి లిస్ట్ కాంట్రిబ్యూటర్స్ దగ్గరికి వస్తారు. రైట్, ఇప్పుడు ఆక్సిజన్ నేను క్వశ్చన్ అడుగుతాను. ఎస్ సార్. రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బి లిస్ట్ కాంట్రిబ్యూటరీ. ఎస్ సార్. ఓకే, నేను నీకు షేర్లు ట్రాన్స్ఫర్ చేశాను. ఎస్ సార్. ఓకేనా? అయితే ఇప్పుడు జాగ్రత్త, నేను ఓనర్ కి ఉన్నప్పుడు నా బ్యాలెన్స్ షీట్ లో అవుట్ సైడ్ వాల్యూ ₹1,00,000. ఓకే సార్. నేనేం చెప్పాను? నేను ఓనర్ కింద ఉన్నప్పుడు బ్యాలెన్స్ షీట్ లో ఉన్నటువంటి క్రెడిటార్ వాల్యూ, అవుట్ సైడ్ లయబిలిటీ వాల్యూ ₹1,00,000. అవుట్ సైడ్ అన్సెక్యూర్డ్ క్రెడిటార్. ఎస్ సార్. నేను నీకు ట్రాన్స్ఫర్ చేశాను, జస్ట్ విత్ ఇన్ 12 months నేను నీకు ట్రాన్స్ఫర్ చేశాను. ఎస్ సార్. ఈ రెండుకి కంపెనీ లిక్విడేట్ అయిపోయింది. ఎస్ సార్. అప్పుడు బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ 5,00,000. ఓకే సార్. ఓకేనా? ఇప్పుడు కంపెనీ అవుట్ సైడర్స్ కి పే చేయలేని సిచ్యువేషన్ వచ్చింది. ఎస్ సార్. అందుకని కంపెనీ నిన్ను అడిగింది, నువ్వు చెప్పావు నా లయబిలిటీ ఎంత అంటే, సో మొత్తం షేర్ హోల్డర్స్ మనం మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs ఒక 2 lakhs పే చేయలేకపోయినా అనుకుందాం, జస్ట్ అజంప్షన్ కోసం. ఓకేనా? ఎస్ సార్. 2 lakhs డివిజన్ ఒక 10,000 షేర్స్ కంపెనీలో ఉన్నాయి. ఎస్ సార్. అంటే పెర్ షేర్ ₹20 లయబిలిటీ ఉంది. ఎస్ సార్. నేనేం చెప్తున్నాను చెప్పు మళ్ళీ, నాకు అవుట్ సైడ్ లయబిలిటీ ఇంకా పే చేయాల్సింది ఎంత పెండింగ్ ఉంది? 2 lakhs. 2 lakhs ఉంది. అయితే నా దగ్గర మొత్తం కంపెనీలో షేర్ హోల్డర్స్ అంతా ఎంతమంది? 10,000. 10,000 షేర్స్ ఉన్నాయి. అంటే మొత్తం ఎంత? పర్ షేర్ 20. పర్ షేర్ 20. నేను కంపెనీ అడిగితే నువ్వు ఇచ్చేస్తావా? నువ్వు ఎంత ఇస్తావు? 1 lakh మీద ఇస్తాను సార్. 1 అసలు lakh. నా గురించి పక్కన పెట్టి, నేను మాట్లాడుతుంది నీ గురించి. నువ్వు మెయిన్ షేర్ హోల్డర్, నా గురించి తర్వాత మాట్లాడదాం. మెయిన్ Okay. షేర్ హోల్డర్ కింద నువ్వేమంటావు? నా దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి దాని మీద ఇంటూ 20. ఇచ్చేస్తావా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీవి 10,000లో ఒక 5,000 షేర్లు ఉన్నాయి, ఇంకో 5,000 ఉంటే ₹20 అడిగి ఇచ్చేస్తావా? షేర్ హోల్డర్ ఎంత అడిగితే అంత ఇచ్చేస్తాడా డబ్బులు? షేర్ హోల్డర్ యొక్క లయబిలిటీ రిస్ట్రిక్టెడ్ టు విచ్ అమౌంట్? హౌ మచ్ అమౌంట్? అన్కాల్డ్ క్యాపిటల్ ఆన్ ది షేర్. అంతే కదా, మరి అంతేగాని డబ్బులు అడిగితే ఇచ్చేస్తావు మొత్తం? కాదు సార్, అన్కాల్డ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర 5,000 షేర్స్ ఉన్నాయి, ఒక షేర్ మీద ₹2 అంటే నీ లయబిలిటీ ఫస్ట్ రిస్ట్రిక్టెడ్ టు 10,000 సార్. 10,000. ఆర్ ఇంకొక పాయింట్ ఆఫ్ లో మనం మాట్లాడచ్చు, నువ్వు చెప్పినటువంటి 2 lakhs లయబిలిటీలో ₹20 చొప్పున ఇంటూ 5,000 అంటే అమౌంట్ ఎంత? 1 lakh. సో 1 lakh ఆర్ 10,000 రెండింటిలో ఏది పే చేస్తావు? 10,000. 10,000 పే చేస్తావు. అర్థమవుతుందా? ఎస్ సార్. అవి వచ్చేది లెస్సే కదా నువ్వు పే చేయాలనుకుంటే. ఓకేనా? అర్థమైంది ఏం చెప్పాను? ఎస్ సార్. మళ్ళీ చెప్పనా? అర్థమైంది సార్. రైట్, నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, సో నీ లయబిలిటీ అంటే నువ్వు మెయిన్ షేర్ హోల్డర్ నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. నువ్వు కట్టగలిగే పొజిషన్ లో ఉన్నావు అనుకో, నువ్వేమంటావు? నా కంపెనీలో నా దగ్గర నీ షేర్లు ఉన్నాయి, నువ్వు అన్కాల్డ్ క్యాపిటల్ ₹2 ఉంది, సో కాబట్టి నేను మహా అయితే నీకు పే చేయాల్సింది 5,000 షేర్స్ ఇంటూ ₹2 10,000 పే చేయాలి యాజ్ పర్ ది అగ్రిమెంట్. కానీ కంపెనీలో లయబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే నీ వాల్యూ 1 lakh ఉంది సెటిల్మెంట్ లో. సో మొత్తం అడిగినా కూడా నువ్వు ఇవ్వవు, విచ్ ఎవర్ ఈజ్ లెస్ కి మాత్రమే నువ్వు కన్సిడర్ చేస్తావు కదా? ఎస్ సార్. రైట్, ఇప్పుడు ఇంకో క్వశ్చన్. ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు పే చేయలేకపోతున్నావు, ఎస్ సార్. అదే కదా సిచ్యువేషన్. ఎస్ సార్. నువ్వు పే చేయలేనప్పుడు నేను నెక్స్ట్ కంపెనీ ఎవరిని అడుగుతారు? బిఎస్ కాంట్రిబ్యూటర్. మరి బి లిస్ట్ కాంట్రిబ్యూటరీ కూడా ఇదే క్యాలిక్యులేషనా అని క్వశ్చన్ అడిగితే ఏం చెప్తా? ఎస్ సార్, కాల్డ్ సేమ్ క్యాలిక్యులేషన్. అన్కాల్డ్ సేమ్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్పేడ్ క్యాపిటల్ ₹2 ఉన్నప్పుడే కదా నీకు సేల్ చేశాను. ఎస్ సార్. సో కాబట్టి నువ్వు అన్నట్టు 5,000 షేర్ సేల్స్ ట్రాన్స్ఫర్ చేసిన 5,000 ఇంటూ ₹2 10,000 ఇదే లయబిలిటీ ఆన్ ది షేర్ క్యాపిటల్. ఎస్ సార్. నువ్వు పే చేయలేకపోయావు, నా దగ్గరికి వచ్చారు, నేను పే చేస్తాను. ఎస్ సార్. అయితే దీంతో పాటుగా ఇంకొక ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లయబిలిటీలో వీడి షేర్, వీడున్న టైంకి లయబిలిటీ ఎంత? 1 lakh. మరి ఇప్పుడు వీడి రెస్పాన్సిబిలిటీ 1 lakh అవుద్దా 2 lakhs అవుద్దా?
1 lakh అవుతుంది సార్. రీజనబుల్ గా మాట్లాడుకుంటే నేను ఉన్నప్పుడు లైబిలిటీ, నేను షేర్ హోల్డర్ ఉన్నప్పుడు లైబిలిటీ అడగాలి, కానీ ఆ తర్వాత అరేంజ్ అయిన లైబిలిటీతో వీడికి సంబంధం ఉందా? నో సార్. లేదు. సో కాబట్టి వీడు 1 lakh మీద నువ్వు అబ్జర్వ్ చేస్తే 10,000 షేర్స్ కింద కౌంట్ చేసుకుంటే 10 రూపీస్ చొప్పున ఇంటూ 5,000 చేసుకుంటే 50,000 వచ్చింది. సో వీడు ఎంత పే చేస్తాడు? ఇంటూ 2. 50,000 ఆ 10,000 విచ్ ఎవర్ ఇస్ లెస్ పే చేస్తాడు. ఎస్ సార్. అయితే ఇప్పుడు ఇంకో క్వశ్చన్, ఒకవేళ ఇదే కానీ లైబిలిటీ 5,000 వచ్చింది అనుకో, 5,000 పే చేస్తాడా, అన్కాల్డ్ క్యాపిటల్ 10,000 పే చేస్తాడా? 5,000 మీద సార్. 5,000 పే చేస్తారు. సో కాబట్టి సో వీడి షేర్ ఆఫ్ లైబిలిటీ ఎంత లేదా అన్కాల్డ్ క్యాపిటల్ ఎంత, సో రెండిట్లో ఏది తక్కువ ఉంటే అది పే చేస్తారు తప్ప అడిగింది కదా అని మొత్తం కంపెనీకి పే చేయాల్సిన అవసరం లేదు. రైట్? మా అర్థమైంది అక్షయ్? ఎస్ సార్. రైట్. ఇప్పుడు నేను ఆ లైబిలిటీ గురించి పాయింట్ రాస్తున్నాను, అర్థం చేసుకో జాగ్రత్తగా. లైబిలిటీ జాగ్రత్తగా నోట్ చేసుకున్నాను. దేర్ లయబిలిటీ, దేర్ అంటే బిలిస్ట్ కాంట్రిబ్యూటర్స్, ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు ది అమౌంట్ not called up when shares are transferred or creditors as existed on the date of transfer, whichever is lower. ఇది ఏ, ఇది బి అనుకుంటే whichever is lower. సో రెండు విషయాలు అబ్జర్వ్ చేయాలి. ఒకటి, వాడు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అన్కాల్డ్ క్యాపిటల్ ఎంత ఉంది, దాంతో పాటుగా వాడు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు క్రెడిటార్స్ ఎంత ఎగ్జిస్ట్ అయి ఉన్నారు. ఈ రెండు విషయాల మీద ఆధారపడి ఉంటుంది. విచ్ ఎవర్ ఇస్ లోవర్ మాత్రమే వాడు పేమెంట్ అనేది చేస్తాడు. సో బి లిస్ట్ దగ్గరికి రావాలంటే రెండు కండిషన్స్ ఫాలో అవ్వాలి, లయబిలిటీ చెక్ చేయాలి. రైట్? సో నోట్ చేసుకోండి, ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. లోకేష్ అర్థమైందా నీకు పాయింట్? లయబిలిటీ లోకేష్? సార్ ఎస్ సార్. ఓకే. సాయి కిరణ్, సిద్ధు? ఎస్ సార్, అర్థమైంది సార్. రైట్ నా సార్ సాయి కిరణ్ అర్థమైందా కాన్సెప్ట్? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కూడా అవ్వచ్చా సార్ బి లిస్ట్ కాంట్రిబ్యూటర్స్? ఎవరైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎనీ షేర్ హోల్డర్ who contributed the money, both are owners, so anyone can be the B list contributor. Right now, so next last, so మనం సాల్వ్ చేద్దాం. ఇలిస్ట్రేషన్ నెంబర్ 8. సో అందరూ కూడా జాగ్రత్తగా ఇలిస్ట్రేషన్ నెంబర్ 8 చెక్ చేసుకోండి. సో సమ్ కంప్లీట్ చేస్తే మనకి లిక్విడేషన్ కంప్లీట్ అయిపోతుంది. సమ్ కంప్లీట్ చేసేసి వాళ్ళ సెషన్ ఎండ్ చేద్దాం. ఆఫ్టర్నూన్ సెషన్ లో పార్ట్నర్షిప్ స్టార్ట్ చేద్దాం. Illustration number 8. In a liquidation which commenced on April 2nd, 2017, certain creditors could not receive payments out of the realization of assets and out of the contribution from A list. So A list నుంచి వచ్చిన కాంట్రిబ్యూషన్స్ పే చేసినారు, అసెట్స్ నుంచి వచ్చిన రిలేషన్స్ పే చేశారు, సరిపోలేదు అవుట్ సైడర్స్ పే చేయడానికి. The following are the details of certain transfers which took place in 2016 and 17. సో మరి 17 year లో నుంచి కరెక్ట్ గా వెనక్కి మనం 12 months 1 year వెళ్ళాలి. సింపుల్ గా మాట్లాడుకుంటే April 2nd, 2016, April 2nd, 2016 నుంచి 1 year, సో April 3rd, 2016 నుంచి 1 year, April 2nd, 2017 వరకు విత్ ఇన్ 1 year లో ఎవరెవరు ట్రాన్స్ఫర్ చేశారని ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి.
సో డేట్ ఆఫ్ సీజింగ్ టు పే నంబర్స్ అనేది ఫస్ట్ ఐడెంటిఫికేషన్. 5 షేర్ హోల్డర్స్ డేటా ఇస్తున్నాను, రైట్. ఈ 5 కూడా ట్రాన్స్ఫర్ చేసిన పర్సన్స్. వీళ్ళంతా కూడా బి లిస్ట్ అయిపోవాలంటే వీళ్ళందరూ విత్ ఇన్ ది 12 months లో ట్రాన్స్ఫర్ చేసి ఉండాలి. అలాగే వీళ్ళ ముందు మెయిన్ పర్సన్ ఏ లిస్ట్ వాడు పే చేయకుండా కూడా ఉండాలి. కానీ ఏ లిస్ట్ వాడు పే చేయకూడదు. అలాగే 2 కండిషన్స్ గా చెప్పుకున్నాం మనం. సో ఏ లిస్ట్ వాడు పే చేయకూడదు, లైబిలిటీ అవుట్ సైడర్స్ కి పే చేయకుండా ఉండాలి కంపెనీ. 2 సిచ్యువేషన్ సాటిస్ఫై అయితేనే చూస్తాం. వీళ్ళు 1st March 2016 అంట ఎక్స్ అనేవాడు. సో వీడు 1 year కన్నా ముందు. సో కాబట్టి హీఈస్ నాట్ ఏ బి లిస్ట్ కాంట్రిబ్యూటరీ. ఏ 1st May, right after April 2016. So he is a B list contributory, he is a B list contributory, he is a B list contributory, he is B list contributory. So X is not a B list contributory. A, B, C, D are B list contributors. Right? అయితే క్వశ్చన్ ఇంకా డేటా నెంబర్ ఆఫ్ షేర్స్ ట్రాన్స్ఫర్, ఎన్ని షేర్లు ట్రాన్స్ఫర్ చేశారో ఇచ్చాడు. అలాగే క్రెడిటార్స్ రిమైనింగ్ అన్పెయిడ్ అండ్ అవుట్ స్టాండింగ్, వీళ్ళకి ఆ డేట్ కి అవుట్ స్టాండింగ్ క్రెడిటార్స్ ఎలా ఉన్నారో కూడా డేటా ఇచ్చాడు. సో ఆ డేట్ కి ఫర్ ఎగ్జాంపుల్ వీడితో స్టార్ట్ అయిందన్న వీడి డేట్ కి 6,000 ఉంది నాన్న. అమ్మ అక్షర జైన్, ఎస్ సార్. 6,000 లైబిలిటీకి రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు? ఫస్ట్ అయితే ఏ లిస్ట్ కాంట్రిబ్యూటర్ సార్. అది పక్కన ఏ లిస్ట్ అంటే అయిపోయిందండి, మొత్తం బి లిస్ట్ లో నుంచి మనం మాట్లాడుతున్నాం అంతే. ఎస్ సార్. ఏ లిస్ట్ సెటిల్మెంట్ అయిపోయిందండి. ఏ లిస్ట్ ఇవ్వలేని వాళ్ళలో కొంతమంది ఐడెంటిఫై కూడా చేసేసాం. ఈ ఐడెంటిఫై చేసిన పర్సన్స్ లో 6,000 కి రెస్పాన్సిబిలిటీ ఎవరు? షేర్ హోల్డర్ సార్. ఈ 4 3 5 ఏనా బీనా సీనా అది క్వశ్చన్. ఓన్లీ షేర్ అందరూ హోల్డర్. షేర్ హోల్డర్సే. ఎస్ సార్. దీనిలో బి లిస్ట్ ఏబిసిడి ఐడెంటిఫై అయిపోయింది. Yes, sir. ఏబిసిడి లో ఏ రెస్పాన్సిబుల్, బి రెస్పాన్సిబుల్, సిఆర్ డిఆర్ 6,000 కి? ఏ సార్. బిసిడి రెస్పాన్సిబిలిటీ ఎవరా? ఆ వ్యక్తి వాళ్ళు కూడా ఉంటారు కదా సార్. బీసీ అదే అడుగుతున్నాను. ఆ ఏ రెస్పాన్సిబుల్, బి రెస్పాన్సిబుల్, సి రెస్పాన్సిబుల్, డి కూడా D కూడా. రెస్పాన్సిబుల్. ఎందుకని? Yes, sir. ఆడున్న టైంకి లైబిలిటీ అలాగే ఉంది కదా. ఎస్ సార్. ఇప్పుడు బి దగ్గరికి వచ్చేవాడికి బికి రెస్పాన్సిబిలిటీ ఎంత? బీసీడీ 7,500 ఉంటుంది సార్. ఓకే. సికి 8,000. సిడి 8,000 లో నాన్న జాగ్రత్త, 6,000 ఇస్ రెస్పాన్సిబుల్ 4%. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది? 1,500. 1,500 is responsible for 3%. ఎస్ సార్. BCD. ఇక్కడి నుంచి ఇక్కడ ఎంత పెరిగింది? 500. 500 is responsibility of 2%. 2 people, C and D. ఇక్కడి నుంచి ఇక్కడ ఎంత పెరిగింది? 1,500. 1,500 is the responsibility of ఓన్లీ డి. only D. నాకు C కి B కి ఏ సంబంధం? అప్పుడు లేదు కదా లైబిలిటీ. అది ఎస్ సార్. నాకు అర్థమవుతున్న పాయింట్. సో ఇక లైబిలిటీ పెండింగ్ లో ఎవరి షేర్ ఎంతో తెలియాలి, అలాగే అన్కాల్డ్ క్యాపిటల్ తెలియాలి. విచ్ ఎవర్ ఇస్ లోవర్ వాడికి మనం డబ్బులు అడగలం కదా. ఎస్ సార్. ఆల్ షేర్స్ ఆర్ 10 rupees each. 6 rupees paid up and 4 rupees ఉంది unpaid capital. Ignoring expenses and remuneration liquidated show the amount to be related from the various persons listed above. ఇది నా థియరీ క్వశ్చన్. సాయి కిరణ్ అక్షయ్ నేను యూజ్ చేశాను. ఎస్ సార్. సాయి కిరణ్ సమ్ సాల్వ్ చేద్దాం. ఎస్ సార్. రైట్. స్టేట్మెంట్ ఆఫ్ లయబిలిటీస్. Of B list contributors, right? So దీనిలో మనం చెక్ చేయాల్సిన విషయాలు లైబిలిటీ జనరల్ థియరీ పాయింట్ నువ్వు రాయనని యాజ్ పర్ ది థియరీ XABCD లో ఎవరు బి లిస్ట్ అవుతారనేది జనరల్ థియరీ రాస్తాం, అది ఎలాగో కామన్. ఓకేనా? సో జనరల్ థియరీలో ఫైనలైజ్ అయిన బి లిస్ట్ కాంట్రిబ్యూటర్స్ ఎవరెవరు? ఏబిసిడి, రైట్? సో ఇప్పుడు ఏబిసిడికి సంబంధించి మనం 2 విషయాలు ఐడెంటిఫై చేయాలి. ఏమేంటి? unpaid amount liability as on that date. Unpaid liability and creditors outstanding. Yes sir. As on date of transfer. కదా particulars. సో 4 షేర్ హోల్డర్స్ కి 4 కాలమ్స్ ఉన్నాయి. A, B, C, D. అవసరం అనుకుంటే టోటల్, అవసరం అయితే లేకపోతే లేదు, పక్కన పెట్టి. A, B, C, D. ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సిన 2 లైబిలిటీస్ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ లైబిలిటీ ఏంటి? అన్పెయిడ్ క్యాపిటల్, అన్కాల్డ్ క్యాపిటల్. నేను పిలవని అమౌంట్ ఎంత? సో అన్కాల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఏ ఎంత?
ఏ ఇనిషియల్ హోల్డ్ చేస్తారు? 1000 into 4, 4000. 1000 into 4 అంటే ఎంత అన్న? 4000. 4000. అలాగే బి యొక్క అన్కాల్డ్ క్యాపిటల్ ఎంత? 6000. 1500 into 4. 600 into 4. 1500 into 4, sir. ఓకే, 1500 into 4 ఎంత అన్న? 6000. 6000. రైట్. నెక్స్ట్ సి. 300 into 4. 300 into 4 ఎంత అన్న? 1200. 1200. నెక్స్ట్ డి. 200 into 4. 200 into 4 ఎంత అన్న? 800. 800. ఇది అన్కాల్డ్ క్యాపిటల్. ఓకేనా? సెకండ్ ఏంటి? Creditors. షేర్ ఇన్ క్రెడిటార్స్. ఓకేనా? లయబిలిటీలో షేర్. సో షేర్ ఇన్ క్రెడిటార్స్ లో ఫస్ట్ అమౌంట్ 6000 వాల్యూ. ఈ 6000 రెస్పాన్సిబిలిటీ ఏదో బీదా సీదా డీదా అంటే నలుగురిది సార్. నలుగురిది ఇన్ ద రేషియో ఆఫ్ షేర్స్ హెల్డ్. షేర్సే కదా, వాళ్ళ షేర్లు ఎన్ని హోల్డ్ చేస్తే అన్నానండి 10:15:3:2 ఈ రేషియోలో పంచున్నాను. ట్వంటీ 30 కదా, 6,000 by 10 by 30 1/3 2000. 16 by 30 అంటే 3000. 3 by 30 1 by 10 600 400 అంతేనా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ అలాగే సెకండ్ ఇంకా లైబిలిటీ అయిపోలే. 6000 నలుగురికి. ఆ తర్వాత ఎంత పెరిగింది లైబిలిటీ? 1500. 1500 అనేవి రెస్పాన్సిబిలిటీ ఎంతమంది? బీసీడీ. సో ముగ్గురికి రేషియో 15:3:2. 15 by 20. 1125. ఎంతనా? 1125. 1125. వాట్ అబౌట్ సి? 225. 225. నెక్స్ట్ డి 150. 150. ఓకేనా? నెక్స్ట్ సి. ఇక్కడ నుంచి ఎంత పెరిగింది మళ్ళీ? 500. 500. ఈసారి రెస్పాన్సిబిలిటీ ఎవరెవరిది? సిడి. పెరిగిన తర్వాత ఎవరు వస్తే వాళ్ళకే రెస్పాన్సిబిలిటీ ఎంత అవుతుంది అప్పుడు? 3:2 పంచితే 300 200. లాస్ట్ ఎంత పెరిగింది? 1500 పెరిగింది. సో దీని రెస్పాన్సిబిలిటీ ఎంత ఎవరిది? డి. ఓకేనా? ఇన్ టోటల్ నువ్వు చెక్ చేసుకుంటే ఇక్కడ నుంచి టోటల్ అన్నాను జస్ట్ క్రెడిటార్స్ యొక్క టోటల్. సో ఏకి సంబంధించిన షేర్ ఆఫ్ టోటల్ 2000, బికి సంబంధించిన టోటల్ 4125, సికి సంబంధించిన టోటల్ 1125, లాస్ట్ పర్సన్ టోటల్ 2250. ఓకేనా? 2250. ఇప్పుడు క్వశ్చన్, సార్ వీడు దీనికి లైబులా అంటే ఇచ్చేది లోవర్ అంతే కదా? లైబిలిటీ ఈజ్ లోవర్ ఆఫ్ ది 2 points. సో 4000 2000 ఏం పే చేస్తాడు? 2000. ఏ 2000 పే చేస్తాడండి? బి ఎంత పే చేస్తాడు? 4125. 412 పే చేస్తాడు. 1200 1125 పే చేస్తాడు. 800 2250 800 పే చేస్తాడు. వాడికి ఏం సంబంధం? రైట్. సో టోటల్ గా కంపెనీకి బి లిస్ట్ నుంచి వచ్చే టోటల్ అమౌంట్ ఎంత అంటే 4 కలిపి 8050. 8050. అంతేనా? దిస్ ఇస్ ద టోటల్ అమౌంట్ టు బి కలెక్టెడ్ ఫ్రమ్ బి లిస్ట్ కాంట్రిబ్యూటరీస్. అర్థమైందా? ఎస్ సార్. రైట్. థ్యాంక్ యూ. ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకున్నా? ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. సో లేకపోతే కనుక ఇంకా పెండింగ్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేయండి. సో దీంతో మరి చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. సో లిక్విడేషన్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది.